ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు అంటే పోటాపోటీగానే రాజకీయం సాగుతోంది. వైసీపీ సోలాగా మొత్తం 175 సీట్లలో అభ్యర్థులను నిలిపింది. టీడీపీ, జనసేన, బీజేపీతో కూటమి కట్టింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారం పట్టాలని టీడీపీ చూస్తోంది. వైసీపీ అయితే మరోసారి అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉంది. వై నాట్ 175 అంటూ వైసీపీ 2 ఏళ్ల క్రితం నుంచి స్లోగాన్ని మొదలుపెట్టింది. అయితే వైసీపీ ఎంతగా ఈ టార్గెట్ని పెట్టుకున్నా అసలు వాస్తవాలు చూస్తే అలా లేవు. 2019 ఎన్నికల్లో వైసీపీకి వచ్చినవి 151 సీట్లు మాత్రమే. ఈసారి అంతకు మించి ఎందుకు వస్తాయన్న లాజిక్ క్వశ్చన్ ఉండనే ఉంది. ఎందుకంటే 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. దాన్ని తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. అవతల పక్షం వీక్గా ఉంటే తప్ప అది సాధ్యపడదు. అప్పుడు బొటాబొటీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి వస్తే చాలు అని చూస్తారు. ఇప్పుడు వైసీపీలో కూడా ఇంటర్నల్గా అలాంటి టాకే నడుస్తోంది. ఏపీలో అధికారం చేపట్టాలి అంటే మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు. దీనికి కాస్త 5ో 10ో వస్తే చాలు అన్నట్లుగానే అధికార పార్టీ సీన్ ఉంది అని టాకు. అంటే 100 సీట్లకు ఏదో విధంగా తెచ్చుకుంటే చాలు, తాము సూపర్ హిట్ అయినట్లే అని భావిస్తున్నారంట. అంటే 100 సీట్లతో అధికారంలోకి వస్తే ఎటు జంపింగ్స్ని ప్రోత్సహిస్తారు. ఆ విధంగా అపోజిషన్ లేకుండా చేసుకోవచ్చు అన్నది వైసీపీ బడా ప్లాన్గా ఉంది. ఆ విధంగా వై నాట్ 175 పవర్ దక్కాక అమలు చేసే అవకాశాలు అయితే ఉంటాయని ప్రచారం సాగుతోంది. ఇక తెలుగుదేశం పార్టీ గురించి తీసుకుంటే ఆ పార్టీ 160 సీట్లకు తగ్గకుండా గెలుస్తామని సభలలో చెబుతుంది. అయితే కూటమి ఆశలు కూడా సెంచరీ దాటితే చాలు అన్నట్లుగా ఉన్నాయని తెలుస్తుంది. ఎటు ప్రభుత్వంలోకి ఒకసారి వచ్చాక ఫిరాయింపులను ప్రోత్సహిస్తారు. దానికంటే ముందు విపక్షంలో ఉన్నవారే అధికార పార్టీ వైపు పరుగులు పెడతారు. దాంతో ముందు పవర్ పట్టుకుంటే చాలు అన్నదే 2 పార్టీల్లోనూ వినిపిస్తున్న మాట. అంటే ఒక్కసారి అధికారంలోకి వస్తే ఏ పార్టీ అయినా విపక్షాన్ని బతకనియదు అని ప్రచారం మాత్రం సాగుతోంది. ఇక తెలంగాణలో చూసుకుంటే 4 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో నేతలను లాగేస్తుంది అని గులాబీ పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. అయితే తమ వద్దకు వచ్చిన వారిని చేర్చుకుంటామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వారు వచ్చినా వీరు చేర్చుకున్న ఫిరాయింపులు అన్నవి అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి చేరుకోవడం ఖాయంగా మారిపోయింది. ఇక ఏపీలో అదే జరుగుతుందని దానికి 2014, 2019లో జరిగిన పరిణామాలను ఉదాహరిస్తున్నారు. ఈ 2 సందర్భాల్లో అధికారంలో ఉన్న పార్టీలు విపక్షాలను వీక్ చేయడానికే చూశాయి. టీడీపీ అయితే ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి తీసుకుంది. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక 4 టీడీపీ ఎమ్మెల్యేలను, 1 జనసేన ఎమ్మెల్యేను తమ పార్టీ వైపు ఆకర్షించారు. అయితే వైసీపీకి పెద్ద మెజారిటీ ఉండడంతో కొంత తగ్గారు. ఈసారి 100 నుంచి 110 సీట్లు తమకు రావచ్చు అని వైసీపీ అంచనా కడుతుంది. దాంతో ఖచ్చితంగా అధికారంలోకి వస్తే మాత్రం టీడీపీ సహా విపక్షాలను చీల్చి చెండాడడం ఖాయం అని విశ్లేషిస్తున్నారు. అదే తీరును టీడీపీ కూడా చూస్తుంది. కూటమితో పోటీ చేస్తూ 144 సీట్లకే అభ్యర్థులను టీడీపీ నిలబెడుతుంది. అందువల్ల మ్యాజిక్ ఫిగర్కి సరిపడా టీడీపీకి సీట్లు రాకపోతే ఖచ్చితంగా వైసీపీ నుంచి తెచ్చుకొని తమ బలాన్ని పెంచుకుంటామని, అలాగే వైసీపీని నిర్వీర్యం చేసే కొత్త ఎత్తుగడలకు టీడీపీ సిద్ధపడుతుంది అనే ప్రచారం సాగుతోంది.